తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రతి చోట కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. పొరపాటును కానీ కాంగ్రెస్ను గెలిపిస్తే పంటికి కూడా అంటకుండా జనాల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలోకి విసిరేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలను కేసీఆర్ ఎన్నికల సభలుగా వాడుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రత్యేక తెలంగాణ అవతరించి 9 సంవత్సరాలు పూర్తయి 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 21 రోజుల పాటు ఊరువాడ తెలంగాణ సాధన విజయాన్ని ప్రచారం చేయడంతో పాటు 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజెప్పే లక్ష్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏ జిల్లాకి వెళ్లినా అక్కడి సెంటిమెంట్ను వాడుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్లో పర్యటించి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించిన కేసీఆర్ పాలమూరు జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సందడి ఎక్కువగా లేని పాలమూరు జిల్లా నుంచే తాను లోక్సభ స్థానానికి పోటీ చేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మీరంతా కలిపి నాకు అండగా నిలిచారు. మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఏర్పాటైంది. ఈ కార్యాలయాలు ఇక్కడికొచ్చాయి. తెలంగాణ రాకముందు పాలమూరు వలసల జిల్లాగా ఉండేది. మన పాలన వచ్చాక పాలమూరుకు నీరందించి కోనసీమ జిల్లాలను తలపించేలా చేశాం. అందుకే పాలమూరు నుండి వలసలు పోయే పరిస్థితి పోయి పాలమూరుకే పొరుగు రాష్ట్రాల నుండి పనుల కోసం వలసలు వస్తున్నారు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ రోజుకు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం అంతా ఉధృతంగా బలంగా లేకుండే. కానీ మీరు చూపించిన ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమతోని ఆదరణతోని ఆ రోజు మీరు నన్ను పార్లమెంట్ మెంబర్గా ఎంపీగా గెలిపించినారు ఇదే జిల్లా నుంచి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే నేను పాలమూరు ఎంపీగా ఉంటూనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పార్టీలు పోటీలు పడి కరువు అని చెప్పి గంజి కేంద్రాలు పెట్టేటి. ఆ పేపర్లో చదివితే మా కండల రక్తం వచ్చేది. పాలమూరున పాలుగారిన పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంది, ఈ దురవస్థ ఏంది, దేవుడా ఈ బాధ ఎప్పుడు తప్పిపోదని ఏడ్చేవాళ్ళం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో ఇలా మారిన పరిస్థితి ఏంది, గంజి కేంద్రాలు మాయమైపోయినాయి. పంట కొనుగోలు కేంద్రాలు ఏ ఊరికి ఆ ఊరిలో పంట కొనుగోలు చేసే కేంద్రాలు వచ్చేసినాయి. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఏం చేసినారు, ఏం సాధించారంటే ఇది చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. 2 ఏళ్లుగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన కేసీఆర్ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అన్నట్లుగా వ్యవహరించారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఆలోచన తీరు మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతున్నారు. పాలమూరు జిల్లాకే చెందిన ఓ నేత ముసుగులు వేసుకుని వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రెడీ అయ్యారు. జాగ్రత్తగా ఉండండి, వాళ్లకి ఓటు వేస్తే ఆగమాగమైపోతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కేసీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం, పైరవికారులదే భోజ్యం. మళ్ళా మనల్ని మింగేయడానికి చెప్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా లంచాల పీడ లేకుండా చేసినటువంటి ఈ అద్భుతమైన దాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఆ బాధకు గురి కావద్దని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. ఎన్నడన్నా పడుచుకున్నారా? ఎవరి గురించి అన్న పెళ్ళే పిల్లకు డబ్బులు ఇస్తారు, చదువుకున్న పిల్లలకు ఇస్తారు, రెసిడెన్స్ స్కూల్ పెట్టి చదువు చెప్తారు. ఎన్ని కాలేజీలు వచ్చినాయండి మన దగ్గర? ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 సంవత్సరాలది నేను ఒకటే జూనియర్ కాలేజీకి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1001 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి. ఇవాళ దశాబ్ది ఉత్సవాలకు ముందే 100 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు కేసీఆర్. ఇక అప్పటి నుండి ఏదో ఒక కొత్త పథకంతో కార్యక్రమాలతో నిత్యం జనంలోనే ఉంటున్నారు కేసీఆర్. మొదటి 4 ఏళ్లలో వాస్తు పేరు చెప్పి సచివాలయానికే రాని కేసీఆర్ క్యాంప్ ఆఫీసు నుండే పాలన సాగిస్తూ వచ్చారు. కొత్త సచివాలయం ఏర్పాటయ్యాక రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలోనే తన ఛాంబర్లోనే ఉంటూ వివిధ ప్రజా సమస్యలకు సంబంధించిన కీలక ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు కేసీఆర్.
ఎన్నికల నగారా మోగక ముందే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మరిన్ని కార్యక్రమాలను అమలు చేసేయాలన్న తపన కేసీఆర్లో కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోటీనిచ్చేది కాంగ్రెసేనని తెలుసుకున్న కేసీఆర్ బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ పై మాటల దాడులు కొనసాగిస్తున్నారని రాజకీయ పండితులంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత సెగను కేసీఆర్ గుర్తించారని, అందుకే దాన్ని అధిగమించేందుకు అనునిత్యం ప్రజలతో మమేకమవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. అయితే అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ ఏం చేసినా వ్యూహాత్మకంగానే చేస్తారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోతామన్న టెన్షన్లో ఉన్నారని, ఆ భయంతోనే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక పక్క జనంలో తిరుగుతూనే ఏ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందో, ఏ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందో, ఎవరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయో కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. పనితీరు మెరుగుపర్చుకునే వీలున్న నేతలనైతే పిలిచి హెచ్చరించి బాగా చేసుకోమని సూచిస్తున్నారు. ఏం చేసినా ప్రజలు ఇక ఆదరించే అవకాశాలు లేవనుకున్న నేతలను మాత్రం పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికొచ్చేశారని పార్టీ వర్గాలంటున్నాయి. బీఆర్ఎస్ ను వ్యతిరేకించే చిన్నా చితక ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యం కావడానికి చేస్తున్న ప్రయత్నాలపైనే కేసీఆర్ నిఘా పెట్టారని అంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించకపోవాలని భావిస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు పథకాలను బాగా ఫోకస్ చేసి దానివల్ల జరిగే లబ్ధిని వివరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. అయితే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. దళితుణ్ణి సీఎంని చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. దళితులకు 3 ఎకరాల చొప్పున భూమి పంచిపెడతానన్న కేసీఆర్ ఆ పని చేయకపోగా ధరణి పోర్టల్తో దళితులకు చెందిన అసైన్డ్ భూములను కూడా లాగేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకే ధరణి పోర్టల్ రాకముందు భూముల కోసం గొడవలు, హత్యలు జరిగేవని కేసీఆర్ ఆరోపించారు. ధరణి ఉండాలా వద్దా మీరే చెప్పండంటూ కేసీఆర్ ప్రజలను అడుగుతున్నారు. ధరణి పోర్టల్ లేకపోతే రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని, అదే పోర్టల్ ఉంటే నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుందని వివరిస్తున్నారు కేసీఆర్. ఇలా ధరణి పుణ్యం ఏంది? ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది? దరఖాస్తు పెట్టేది లేదు, ఇంతకెళ్ళి అడుగు బయటకు పెట్టేది లేదు, ఎవరికి పైసా ఇచ్చేది లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలో జమ అయిపోతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ధరణి లేదనుకో అప్పుడు ఏమవుతుంది? వస్తాయి ఆ పైసలు రావు. దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు, ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. ఇవాళ మనం అందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి, ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులో వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల. ధరణి ఉండాలంటే చేతులు లేవడం ఒకసారి ఉండానా? తమ హయాంలో తొలగించిన వీఆర్ఓలను కాంగ్రెస్ అధికారంలోకొస్తే మళ్లీ పెడతామంటున్నారంటూ కేసీఆర్ హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలను లీక్ చేయించారని విపక్షాలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాలు నిశితంగా గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు పుష్కలంగానే ఉన్నాయన్న భావన కలిగించేలా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అయితే కేసీఆర్ను మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు వారు. 2014లో మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 4 ఏళ్ల పాలనకే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అలా 2018లో ఎన్నికలొచ్చాయి. ప్రజల నుండి వ్యతిరేకత ఉందని కేసీఆర్ భయపడే ఎన్నికలకు వెళ్లారు కాబట్టి బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే కేసీఆర్ ఏం మ్యాజిక్ చేశారో తెలీదు కానీ 2018 ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ 2014లో వచ్చిన సీట్ల కన్నా మరో 25 సీట్లు ఎక్కువ సాధించారు. ఖచ్చితంగా గెలిచి తీరతామని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల మహాకూటమికి మహా ఓటమి తప్పలేదు. ఈసారి కూడా కేసీఆర్ ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. అయితే అన్నిసార్లు ప్రజలు మ్యాజిక్లకు పడిపోరని విపక్షాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 నుండి 110 స్థానాలొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ధీమా వెనుక ఆంతర్యం ఏంటా అని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.